హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. దేశవ్యాప్తంగా సంక్రాంతి అంటేనే ప్రత్యేకించిన ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా. ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా జరుగుతున్న యొక్క సంక్రాంతి సంబరాల భాగంగా ఎంటీవీ మీ ముందుకు వచ్చేసింది. ఏ విధంగా జరుపుకున్నారు, ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మరి ఇక్కడున్న ప్రజల మాటల్లో మనం తెలుసుకుందాం. కిషోర్ అండి పేరు. కిషోర్ గారు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ అండి. విజయవాడ. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు? అంటే యాక్చువల్గా ఈ ఇయరే వచ్చామండి. మీరే వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు సంక్రాంతి? బాగుందండి, బాగా ఏర్పాట్లు. మీరు ఒక్కలే వచ్చారు, మీ ఫ్యామిలీతో కలిపి? ఫ్యామిలీతో వచ్చాము. ఓకే ఓకే. ఫ్యామిలీ అందరూ విజయవాడలో ఉంటారు? ఎక్కడ? విజయవాడలో ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ సంక్రాంతి? ఆల్మోస్ట్ 3-4 years నుంచి వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు అక్కడ? ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దట్ కాక్ ఫైట్. ఎందుకంటే మన వరల్డ్ వైడ్ లోనే సంక్రాంతి ద ఫుల్ ట్రెడిషనల్ ఫెస్టివల్. సో ఈ యొక్క పండుగని ఈ విధంగా జరుపుకుంటారని మీరు ముందే ఎక్సెప్ట్ చేశారా? యా, ఆల్మోస్ట్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. విజయవాడ అంటే విజయవాడ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చా దీనికోసం. ఎందుకంటే హైదరాబాద్ లో మాక్సిమం ఇటువంటి కల్చర్ ఎక్కడ ఉండదు, ఎందుకంటే పల్లెటూరులో ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు? అంటే ఇది సెకండ్ డే సంక్రాంతి కాబట్టి భోగి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? భోగి అంత భోగి మంటలు వేసి మొత్తం ఈ విలేజ్ లో ఉన్న కల్చర్ బట్టి చేసుకున్నాం. బాగుంది. మాది ఉంది, సో అది ఆఫ్టర్నూన్ ఉంటుంది. వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఎంటీవీ తరఫు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మీకు కూడా దుర్గా. దుర్గా గారు, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే సంక్రాంతి సంబరాలు వచ్చారు, మాక్సిమం అంటే అనుకుంటారు ఏ విధంగా అంటే ఈ కోడి పందాలు, ఈ యొక్క పందాలు అంటే మాక్సిమం మెన్సే అనుకుంటారు, కానీ చూడడానికి ఎక్కువ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. ఏమని కనిపిస్తుంది? అలా ఏం లేదు, అంతా ఒకటే కదా. అంటే ఎంజాయ్మెంట్ చేయడానికి, చూస్తూ అంతా ఉండడానికి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు అన్నీ, అందుకు ఇంకా. అండ్ మా ఎంటీవీ తరఫు హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు ఏ ఊరు నుంచి వచ్చారు? జంగారెడ్డి నుంచి వచ్చారు. అంటే అంత లాంగ్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే ఈ గుండుగోడులో సంక్రాంతి సంబరాలు ప్రత్యేకత చాలా బాగుంటాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సూపర్గా ఉంటాయి. చాలా సూపర్గా ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి వచ్చారు? అంటే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అయినా? ఈ రోజే వచ్చా. ఈ రోజే స్టార్ట్ అయినాయి. ఏమైనా కోడి పందాలు వేసారా? ఓకే, గెలిచారా? అండ్ ఇంకా ఏ విధమైన మీకు సెలబ్రేషన్? ఈ ఊర్లో ఎవరున్నారు? మా అత్తగారు ఊరు. ఇంకా అత్తగారు ఊరికి వచ్చారు. అంటే ఈ సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళు మీరు? అవును. ఓకే, మా ఎంటీవీ తరఫు హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బరాజు గారు. గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇప్పుడు? నాకు 60 సంవత్సరాల వయసు. మీకు 60 సంవత్సరాల వయసు. ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాలు? ఈ సంవత్సరాల నుంచి మాకు 60 సంవత్సరాల వయసు అయినా మేము 40 సంవత్సరాల నుంచి గుండుగోలు పందానికి వస్తున్నాం. ఓకే, ఈ ఊరేనా మీది? ఈ ఊరే. ఈ ఊరే గుండుగోలే. మీ అత్తగారు వాళ్ళ ఊరు? మా అత్తగారు వాళ్ళు కొవ్వలే. మరి కొవ్వలు వెళ్ళారు ఎందుకంటే? ఇంకేది మా ఊళ్ళో పందాలు జరిగితే ఇంకా కొవ్వలే అటు ఎక్కడ తిరుగుతాం. ఇక్కడే బాగా జరుగుతున్నాయా? ఇక్కడే బాగా జరుగుతాయి. హ్యాపీగా కూర్చొని చూసుకుంటాం పందెం మేము. ఇంకా ఇక్కడ ఈ కోడి పందాలతో పాటు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ? అన్నీ ఉంటాయి. అన్నీ అంటే ఏ విధంగా మాకు చెప్పండి. అంటే మీ చిన్నపిల్లం కాబట్టి ముగ్గులు పోటీలు ఉన్నాయి, అయిపోయినాయి. ఓకే, నిన్న మొన్న ఇవాళ కోడి పందాలు. కోడి పందాలు. ఓకే, మా ఎంటీవీ తరఫు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ పేరు? నా పేరు నరేంద్ర కుమార్ అండి. నరేంద్ర కుమార్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? నేను ఇంచుమించుగా 10 years నుంచి చేస్తున్నానండి. ఇది ఈ ఊరేనా? మాది ఏలూరు అండి. మాది ఇది గుండుగోలు అండి. ఇది అంటే ఇక్కడ నా తెలిసిన వాళ్ళు ఉన్నారండి. పైగా ఏంటంటే చుట్టుపక్కల ఎన్ని పందాలు జరిగినా సరే ఇక్కడ బాగుంటుందని చెప్పి ఒక న్యూస్ అండి ఇది. అంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగుంటాయని మాకు కూడా ఒక మాట. అవునండి, అవును. మేము కూడా రావడానికి ప్రత్యేకత. అవునండి. 10 సంవత్సరాలు కాబట్టి అవునండి. 10 సంవత్సరాలు ఈ సంవత్సరం తేడా వచ్చిందా? అంటే ఈ సంవత్సరం ఇంకేమన్నా అంటే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయండి. వచ్చేవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే లేడీస్ రావడం, ఫ్యామిలీ రావడం, దాని చూడండి ఆర్గనైజింగ్ కూడా బాగుందండి. ఒకప్పుడు ఏంటంటే చూడడానికి కూడా వీలు ఉండేది కాదు. ఇప్పుడంటే ఎల్ఈడి స్క్రీన్లు వేయడం కానీ ఫ్యామిలీస్ చూడడానికి కూడా అనుకూలంగా ఉంది వాతావరణం. ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఏమన్నా కోడి పందాలు కానీ పందాలు అంటే బాయ్స్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే కంఫర్ట్ ఉండేది కాదు. అవునండి, అవును. బాయ్స్ కన్నా సరే గర్ల్స్ ఎక్కువ వస్తున్నారు. అవునండి, అవును. అంటే ఇది ఒక ట్రెడిషన్ కింద, సంక్రాంతి కల్చర్ కింద కూడా మారుతుందండి ఇది. దాంతోపాటు ఇక్కడ ఎస్ఎస్ఆర్ మూర్తి గారు కూడా బాగా ఆర్గనైజింగ్ చేస్తున్నారు అనమాట. ఎస్ఎస్ఆర్ మూర్తి గారు అండి. ఆయన ఆర్గనైజింగ్ కూడా బాగుంటుంది. బయట వాళ్ళు వచ్చి చూడడానికి కూడా అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ఇక్కడ కోడి పందాలతో పాటు ఏ విధమైన యొక్క సాంప్రదాయమైన
గేమ్స్ కానీ అది ముగ్గులు పోటీ కండక్ట్ చేశారా? అంటే ముగ్గులు పోటీలు కూడా బయట కండక్ట్ చేశారండి. ఊర్లో కొంతమంది వీధిలో కూడా కండక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి కోడి పందాలతో పాటు కూడా గుండాట అని, ప్లేయింగ్ గార్డ్స్ అని, ఈ 2 రకాల ఎక్కువ గేమ్స్ ఉంటాయి. కానీ ఎక్కువ మంది కోడి పందాలు రావడానికి చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన యొక్క దేశంలోనే మన తెలుగు రాష్ట్రాలలోనే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే అంతగా సంక్రాంతి సంబరాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరగరు. ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా కూడా వస్తారు. అలాగే మీ ఇంట్లో నుంచి ఈ యొక్క సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరైనా వివిధ ప్రదేశాల నుంచి వచ్చారా? వచ్చారండి. హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు, తర్వాత వరంగల్ నుంచి కొంతమంది వచ్చారు, తర్వాత వైజాగ్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. కొంతమంది ఆల్రెడీ గట్టేపు ఉన్నారండి, కొంతమంది బయట గుండాట్లో ఉన్నారు. సో ఈరోజు రేపు కూడా ఇట్లా కొద్దిగా ఎంజాయ్ చేస్తూ కూడా ఆ తర్వాత నుంచి ఎవరి వరకు వాళ్ళదే ఉంటుంది కామన్గా. ఈ 2-3 రోజులు అంటే ఇయర్లోనే ఫస్ట్ వచ్చే హాలిడేస్ అండ్ ఏంటంటే ఎక్కడెక్కడో జాబ్స్ పరంగా, స్టడీస్ పరంగా అతుక్కుపోయిన వాళ్ళు ఈ యొక్క హాలిడేస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ ఇళ్ళకి వస్తారు. అవును సార్. అండ్ ఇంత మంచి మంచి విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు మేము MTV తరపు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటిగా కోడి పందాలు, కోడి పుంజులు. వాటి ఏ విధంగా పెంచుతారు, వాటి యొక్క పందాలు ఏ విధంగా ఉంటాయి అని మనం తెలుసుకోవడానికి మన మధ్యనున్న తన దగ్గరికి మనం వచ్చాం. ఈ విధంగా ఇప్పుడు తెలిసేసుకుందాం కోడి పందాలు ఏ విధంగా వేస్తారు, వాటికి ఏ ఒక్క ఆహారం పోషిస్తారు, అండ్ ఈ బరిలోకి సిద్ధపడినప్పుడు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటారని. సార్ నమస్తే సార్, మీ పేరు? సూరిబాబు అండి. సూరిబాబు గారు, ఈ యొక్క కోడిపుంజు యొక్క జాతి ఏంటి? ఓకే, ఇది రసింగ్ డ్యాగ్ అండి. నల్లకాళ్ళు, నల్ల కళ్ళు అండి. మీకు దీన్ని 3-4 నెలల నుంచి కైమాతో మేపుతామండి, బాయిల ఎక్కతో మేపుతాం, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ మేపుతామండి. అని దానికి ఎప్పటికప్పుడే విధానం చూసుకుని నెల ప్రతిరోజు కూడా ఇలా మేపాలి 4 ఒక మాత్రలు వేస్తాం. దీని వయసు ఎంత? వయసు సంవత్సరండి. ఇప్పుడు వచ్చి ఏమన్నా పందెం గెలిచిందా? ఒక పందెం పడవలేదండి, ఇప్పుడే ఆదాయం సిద్ధపడాం, ఇప్పుడే వేద్దాం అనుకుంటున్నాం. దీని రేట్ వచ్చి 70,000 అండి. 70,000 ఓకేనా. దీని విధానం చూడండి, నల్ల కళ్ళు ఇక్కడ 70,000 అండి. లెంగాలు రసింగ్ డ్యాగ్ అండి ఇది. 70,000 అండి. ఇప్పుడు 2 లక్షలు వేద్దామని చూస్తున్నాం అండి, 2 లక్షలు వేద్దామని చూస్తున్నాం అండి. అని ఇప్పుడు గుండుగోలు బిల్లులు వేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు 2 లక్షలు సెలవు వేద్దామని చూస్తున్నాను ఇప్పుడు అండి. ఓకే సార్, ఇప్పుడు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పెంచుతున్నాం. ఇది 2 సంవత్సరాలండి కోడి వచ్చి. ఓకే, దీన్ని బరిలోకి దించడానికి ఇప్పుడు బలమైన ఫుడ్ కానీ ఏమైనా ఇచ్చారా? దీనికి మొత్తం ఇప్పుడు 10 రోజులుగా 20 రోజులుగా ఇండక్షన్లు చేసి దీనికి కైమాలు పెట్టి అంటే మాకు 30 కోళ్ళు ఉన్నాయండి. వీటితో పాటు అదే ఆ పాయింట్కి వస్తున్నాయి, వీటితో పాటు ఏ ఒక్క రకమైన జాతులు కోళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు బాబు అది పచ్చకాకి డ్యాగ అనేది, ఈ కోడి ఇది పచ్చకాకి అండి, అది డ్యాగ అండి. అని ఓకే అండి. వీటి అన్నిటికీ 30 కోళ్ళకి ఒక ఏటపోతు కోసామండి, ఉండలు చుట్టి పిచ్చిలో దాచి కైమాతో మేపుతున్నామండి. మాది దెబ్బగూడెం అండి, పెదవేగిలో మాకు కోళ్ళు ఉన్నాయండి. ఎన్ని రకాల జాతుల కోళ్ళు మీరు పెంచుతున్నారు? అంటే పర్లా ఉంది, నెవల ఉంది, కాకు ఉంది, తీతో ఉంది, అబ్రాస్ ఉంది అండి. ఒక 15 జాతులు ఉన్నాయండి మా దగ్గర. అంటే మా పెండు మేపుతున్నాండి అక్కడ. మేము ఏలూరులో ఉంటాం కానీ మేము దానికి అభివృద్ధి అని లేదు. కానీ మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, సుబ్బయ్య గారని, దెబ్బగూడు తాళం సుబ్బయ్య గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర మేము కోళ్ళు పెట్టేసి పెంచమని చెప్తాం. ఎన్ని సంవత్సరాలు అంటే 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ఉన్నాం. అంటే మా కోళ్ళు అయితే ఈసారే కొన్నాం మేము అక్కడ, మా బెదర్ దగ్గర అక్కడ పెట్టాం అక్కడ. ఓకేనా, మా ఫ్రెండ్ దగ్గర. అంతే తప్ప అంటే కోళ్ళు మీ పంపకాలు మేము దొడ్డు అంటే పెట్టలేదు. కానీ మా ఫ్రెండ్స్ దగ్గర పెడతాం. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే పాము అవ్వదండి. పెదవేగి దగ్గరలో ఒక తోట ఉందండి. ఇప్పుడు ఇది ఉంది రసింగ్ డ్యాగ, ఇది 2 లక్షలకి వేయాలి. ఇది కొన్నది 70,000 అయినా ఇలాగ కొంటాం.
50,000 కొంటాం, 30,000 కొంటాం, 70,000 కొంటాం. కొని మేము ఒక పావును తయారు చేస్తాం. ఇలా పందాలకు వచ్చినప్పుడు వేస్తాం. 20 సంక్రాంతి వచ్చింది పండగ అన్నట్టు అల్లుళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనకి కోడి పుంజులు అల్లుళ్ళు. సంక్రాంతి వచ్చింది పండగ, అల్లుళ్ళు వచ్చింది పండగ అన్నట్టు వేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఒకటి మా తరపు ఓకే. ఎంటీవీ తరపు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే డన్. అండ్ ఈ సంక్రాంతి సంబరాల భాగంగా మరొకరు మన దగ్గర ఉన్నారు. సార్ మీ పేరు? సార్ నా పేరు శ్రీనివాస్ అండి. నేను వైజాగ్ నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి గుండుగోలు వచ్చారు. గుండుగోలు వచ్చాను. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే సంక్రాంతి చేసినంత వైభవంగా ఎక్కడ చేయరు. అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుండుగోలు వస్తున్నారు? నాది ప్రాపరు నల్లజర్ల అండి. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తా. అంటే గుండుగోలనే కాదు, ప్రతి ఏరియా మన అన్ని ఊర్లు పశ్చిమ గోదావరి అంతా కవర్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈసారి గుండుగోలను వచ్చాను. గుండుగోలు ఎవరు రిలేటివ్స్ ఉన్నారా? లేరండి. నేను వచ్చా, మా పిల్లలు కూడా వచ్చారు. మా ఇద్దరు మేనళ్ళు ఒక బాబుతో వచ్చాను. కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది? అద్భుతంగా జరుగుతున్నాయి, బాగున్నాయి. వేసామండి. పందాలు అనేది మనం కామన్గా వేస్తూ ఉంటాం కదా, అది కామన్గా జరుగుతూ ఉంటుంది. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది సంవత్సరం అంతా కష్టపడతాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ 3 రోజులు సంతోషంగా హ్యాపీగా ఈ సంక్రాంతి సంబరాలని ఆనందంగా జరుపుకోవాలి కాబట్టి జరుపుకుంటాం. అందులోనూ మన ప్రభుత్వం హ్యాపీగా అందరినీ వదిలేసింది కాబట్టి చక్కగా ఎవరికి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఈ 3 రోజులు చక్కగా సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని మన ఆంధ్ర ప్రజానికానికని కాకుండా ఈ గుండుగోల ప్రజల్ని మరీ కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత మంచి మాటలు చెప్పారు. మా ఎంటీవీ తరపు మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అమ్మ, నమస్తే. మీ పేరు? వెంకటలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? ఉంగుటూరు. ఇక్కడికి దేనికి వచ్చారమ్మా? కోడి పందాలకి. కోడి పందాలు చూడడానికి. ఎలా చేసుకున్నారు సంక్రాంతి పండుగ? మరి ఎలాంటి వంటలు వండారు? పిండి వంటలు, పొంగడాలు, పోపండ్లు, సున్నోండ్లు, అరుసులు, జంతుకులు, గజ్జికాయలు, పులిహారని బాగా చేసుకున్న పండగ. మరి సంక్రాంతి ఇంకెలా జరుపుకుంటారు? నువ్వు చెప్పురా. పర్లేదు చెప్పండి. ఎలా జరుపుకోవచ్చు? అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చారు. మంచిగా జరుపుకున్నాం పండగ. మరి కైకరంలో ఎప్పుడు ఇలానే జరుగుతాయా కోడి పందాలు? అంటమ్మా, ఇలానే వస్తారు జనాలు కూడా. మరి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీస్కి ఏమని చెప్తారు? శుభాకాంక్షలు. మనవరాళ్ళు ఇలా అందరూ మనవరాళ్ళ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏలూరు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? వస్తారు. ప్రతి సంవత్సరం వస్తారు. మా ఎంటీవీకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏలూరు మాది. ఏం చదువుతున్నారు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు. ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? అంటే యాక్చువల్లీ మేము ప్రతి ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఈ ఇయర్ కోడి పందాలు చూడడానికి వచ్చాము. ఇక్కడ ఎప్పుడు బాగా జరుగుతాయా కోడి పందాలు? ప్రతి ఇయర్ జరుగుతాయని చెప్తారని ఇయర్ వచ్చాము మేము చూడడానికి. ఎలా అనిపించింది మరి ఇక్కడ చూసి? కనిపించట్లేదు అసలు యాక్చువల్లీ, కానీ బాగానే జరుగుతున్నాయి. ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఎవరో వీడియో చేస్తే ఆ వీడియో నుంచి చూసాను నేను. సంక్రాంతి అనేసరికి ఏముంది, అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ పిండి వంటలు చేసుకుంటారు. ముగ్గులు వేయడంలో మనం తోపు అక్కడ వేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ అదేదో ఆట పెట్టారు. ఆట డబ్బులు కూడా పోగొట్టుకున్నాం. మరి ముగ్గులు పోటీలు వేసారా? ముగ్గులు పోటీలు మా కాలేజ్లో వేసారు, అక్కడ ఇక్కడ కాదు. అది ప్రైజులు అంటే లేవు అనుకుంటాం, కానీ ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, నైస్. మరి మాకు కూడా విష్ చేస్తాను.
సంక్రాంతి శుభాకాంక్షలు. అండి మీ పేరు? మీ పేరు? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యామిలీతోనే వచ్చాము. ప్రతి ఇయర్ వస్తుంటారు ఇక్కడ చేయడం? ఇది థర్డ్ ఇయర్ అంటే మేము రావడం చూడడానికి. బాగానే జరుగుతాయి కానీ ఇయర్ మాత్రం చూడడానికి అవకాశం లేదు. కనిపించకపోవడం వల్ల. ఓకే. ప్రతిసారి కనబడుతాయి, బాగుంటాయి. ఇయర్ ఇదే లాస్ట్, మళ్ళీ కనబడుతుంది ఇప్పుడు. ఇంతకు ముందు వచ్చి కనిపించలేదు. బాగుంటాయి కోడి పందాలు చూడడానికి. ఇక్కడికి ఏ టైంకి వచ్చారు? మేము 3కి స్టార్ట్ చేస్తాం. 3కి వచ్చి మరి పిండి వంటలు వాటి సంగతి? మా అమ్మగారు చెప్పారు కదండి ఇప్పుడు సున్నుండలు అన్నీ చేసామనేసి. అవి ఈ రోజు అయితే పులిహార, దద్దోజనం ఇవన్నీ చేసుకొని బాగా తిన్నాము. బాగా జరిగింది. మరేంటిది చెప్పు పర్లేదు. ముద్దపప్పు. ముద్దపప్పు దద్దోజనం కాదు. ఓకే. తిన్నావా మరి ముద్దపప్పు? బాగుందా? హాయ్ అండి మీ పేరు? నా పేరు ఇంద్రజ. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వస్తాను. ఏం చదువుతున్నారు? బీటెక్. బీటెక్ చదువుతున్నారు. పర్సనాలిటీ చూసి కొన్ని నమ్మకూడదు డూడ్ అంటారు కదా, అది. సరే, మరి ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నాం. మీకు ఇక్కడ ఏమి ఇంట్రెస్ట్? నాకు ఆ గేమ్స్ అవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. మరి ఆడారా? ఆడాము. డబ్బులు పోయాయి. ఓకే. మరి పిండి వంటల సంగతి ఏంటి? మా అమ్మమ్మ వాళ్ళు అన్నీ చేశారు. జంతికలు, సన్నకార పూస ఇవన్నీ చేశారు. ఇవన్నీ తిన్నాం కూడా, చాలా బాగున్నాయి. నాన్ వెజ్ సంగతి? నాన్ వెజ్ సంగతి? నాన్ వెజ్ రేపు ఇంకా బాగా చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. మాకు విష్ చేశాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. హలో అండి మీ పేరు? నా పేరు నాలం మోనిక అండి. మానస. రమణ అండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పండగ? యాజ్ యూజువల్ అండి, ఫెస్టివల్ అంటేనే మాకు చాలా హ్యాపీగా అండి. రిలేషన్స్ అందరూ గెట్ టుగెదర్ అవుతాము. ఇలాగ సరదాగా కోడి పందాలు చూడడం, ఇవన్నీ చూడడం అనేది ఇయర్లీ వన్స్. ఎప్పుడు మా వర్క్లో మేము ఎప్పుడు ప్రెషర్గానే ఉంటాము. ఇది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీయెస్ట్ మూమెంట్స్. చక్కగా రిలేషన్స్ అందరూ కలిసి ఇప్పుడు దాకా డ్యాన్సులు చేసుకున్నాం. ఇప్పుడు సరదాగా వచ్చాం, కోడి పందాలు, ఫోటోలు, అలా అలా 4 days ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేవాడిని, కేవలం ఇక్కడ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికే వచ్చేసాం మొత్తం. ఇంకా మీరు నాన్ వెజ్ విషయానికి వస్తే? ప్యూర్ వెజ్ అండి. అయ్యో. ఓకే. మరి ఇక్కడ పండగకి స్వీట్స్ వాటి అవన్నీ చేశారండి. గారెలు, అరిసెలు, బూరెలు అన్నీ చేసాము. మీకు కావాలంటే ప్యాక్ కూడా చేసి ఇచ్చేస్తాం. మీరు హైదరాబాద్ పట్టుకెళ్తారా? గ్యారంటీగా. మా పాప ఏం చదువుతున్నారు? థర్డ్ క్లాస్. హాయ్ చెప్పు. హాయ్. ఏం పేరు? వర్ణిక. వర్ణిక. ఏంటి ఎలా చేసుకున్నావు? బాగా చేస్తున్నా. నీకు ఇష్టమైన హీరోనా? హీరో రామ్ చరణ్. డైలాగ్ ఏమైనా వచ్చా? సరే, నీకు వచ్చిన డైలాగ్ చెప్పా. తగ్గేదేలే. పండగ కూడా తగ్గేదేలే కదా. అసలు తగ్గేదే లేదు. హీరో రామ్ కుమార్ అమ్మ. రామ్ కుమార్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పండుగ? ఎంజాయ్ అంటే ప్రతి పండక్కి అదే ఎంజాయ్మెంట్. కోడి పందాలు, ఫ్యామిలీ, ఇంకా ఇట్స్ గుడ్ టు వాచ్. మరి మా ఎంటీవీ ప్రేక్షకులకి మీరంతా కలిసి ఒకేసారి హ్యాపీ పొంగల్ చెప్పండి. హ్యాపీ పొంగల్. ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తామండి. మా అన్నయ్యలు, అక్కలు, బావలు అందరూ వస్తారు ఈ ఫెస్టివల్కి. కంపల్సరీ ఏ ఫెస్టివల్కి వచ్చినా రాకపోయినా సంక్రాంతికి వస్తారు. 1 day ఏమో అందరూ ఇంట్లో స్పెండ్ చేస్తాము. 1 day ఇలా కోడి పందాలని అట్లా స్పెండ్ చేస్తాము. ఒకరోజు అందరూ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవుతాము. అట్లా బాగా ఎంజాయ్ చేస్తాము. కనుమ రోజు అట్లా రిసార్ట్స్ కానీ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని టూర్ పెట్టుకుంటాం. పర్లేదు, వాళ్ళల్లో హెల్ప్ చేసిన. ఓకే. ఓకే. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. ఆన్సర్. కాదు కాదు, ఇంకా దగ్గరకు వచ్చారు. ఓకే. ఫ్లూటు. నైస్, బాగా చెప్పేశారు. ఓకే. మరి విష్ చేసేయండి మీరు కూడా. ఎంటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హలో అండి మీ పేరు? సుప్రియ. సుప్రియ గారు. నిఖిత. నిఖిత గారు. లేపాక్షిరావు. మీ పేరు? కృష్ణ సాయి. కృష్ణ సాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి పండగని దగ్గర? బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తున్నారు. కోడి పందాలంటే ఇంట్రెస్టా మీకు? అంటే ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు రాలా, ఒకసారి 2 సార్లు అంతే. స్పెషల్స్ ఏం చేసుకున్నారండి? పప్పు, చారు, కల్లగూర. మరి నాన్ వెజ్? నాన్ వెజ్ తినరు. ఓకే. ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తారు ఈ కార్యక్రమంలో?
మాది ఇక్కడ కాదు, వేరే ఊరు. జస్ట్ ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఎవరు ఉంటారు? మా పిన్ని వాళ్ళు. మీ పిన్ని గారు. మరి హాలిడేస్ అయ్యేంత వరకు ఉంటారా? ఓకే. ఇంకా ఎలా చేసుకుంటారు? మీరు రండి అక్క. అన్న మీరు చెప్తారా? బాగుంది. యాక్చువల్గా మాది ఇక్కడ కాదు, మాది కృష్ణా గుడివాడ. ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం. మా అత్తవారింటికి. అత్తగారంటే అల్లుడు వస్తే కామన్ గా చాలా బాగా చూస్తారు. మరి ఇక్కడ ఎలా చూస్తారు? చాలా బాగా చూసారు, అంతా బాగుంది. యాక్చువల్గా ఇదంతా కొంచెం కొత్తగా ఉంది. మా సైడ్ అంతా హెవీ ఉండదు అన్నట్టు. ఎప్పుడు ఇలా ఉండదు ఇంత హెవీగా? అసలు ఇలా ఉండదు. ఎలా ఇక్కడ ఏమనిపించింది? ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్డ్గా అనిపించింది. ఐ మీన్ ఇప్పుడు ఎలా అన్ఆర్గనైజ్డ్గా ఎక్కడ పడితే అక్కడ వదిలేకుండా సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా కొంచెం కమిట్మెంట్తో తీసుకోవడం అనేది గొడవలు లేకుండా సామరస్యంగా బాగుందనిపించింది. చూడడానికి కొంచెం ఆహ్లాదకరంగా ఉంది. పొలాల మధ్యలో పెట్టడం ఇదంతా కొంచెం మంచి గాలి. యా సూపర్, ఫైనల్లీ గుడ్. మా ఊరితో కూడా వచ్చిన బయట తీసుకోండి. హాయ్ చెప్పు. హాయ్, మీ పేరు? కృష్ణ సాయి. కృష్ణ సాయి. ఎక్కడి నుంచి వచ్చావు? పోల్ నుంచి. పోల నుంచా? ఇక్కడ ఎవరు ఉంటారు? మా అమ్మ వాళ్ళు ఉంటారు. అమ్మమ్మ వాళ్ళ? అమ్మాలా? అమ్మమ్మ అమ్మమ్మ నీ కోసం ఏం చేసి పెట్టింది మరి? పండగలు అంటే పచ్చళ్ళు అలాంటివి చేసింది. కొత్త బట్టలు కొనుక్కున్నావు? మరి డైలాగ్ ఏమైనా చెప్తావా మా కోసం? ఒక చిన్న డైలాగ్ చెప్పేసి అబ్బా, చిన్నది ఏదో ఒకటి. కొన్ని పాట పాడతావా? పాటలు రావు. ఏం రా? డైలాగ్ కూడా చెప్పేసి చక్క నీట్గా ఉంటావు. చెప్పోటి డైలాగ్ చెప్పు. పుష్పం కొంటే ఫ్లేవర్ కొన్నావు కదా, వైల్డ్ ఫైర్. మరి ఎన్నిసార్లు చూసావు పుష్ప? 2 times. 2 times చూసావు. ఓకే, నైస్. పొంగల్ విషెస్ చెప్పేసి. హ్యాపీ పొంగల్ చెప్పండి. హ్యాపీ పొంగల్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.